క్రిస్టోఫర్ కొలంబస్ కంటే దాదాపు 500 సంవత్సరాల ముందే ఉత్తర అమెరికా గడ్డపై అడుగుపెట్టిన మొదటి యూరోపియన్ లీఫ్ ఎరిక్సన్. అతని గురించి మరికొన్ని ఆసక్తికరమైన వివరాలు. ఎవరి లీఫ్ ఎరిక్సన్? ఇతను గ్రీన్లాండ్ను కనుగొని అక్కడ కాలనీలను ఏర్పాటు చేసిన ప్రసిద్ధి వైకింగ్ యోధుడు ఎరిక్ ది రెడ్ యొక్క కుమారుడు. ఏడాది సుమారు క్రీస్తు శకం 1000 ప్రాంతంలో లీఫ్ ఎరిక్సన్ తన నావికులతో కలిసి అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి కెనడా తీరానికి చేరుకున్నాడు. విన్లాండ్ అతను ల్యాండ్ అయిన ఆ ప్రాంతాన్ని నేడు కెనడాలోని న్యూ ఫౌండ్లాండ్ అని పిలుస్తున్నారు. అక్కడ వారికి అడవి ద్రాక్ష తోటలు ఎక్కువగా కనిపించడంతో ఆ ప్రదేశానికి లీఫ్ ఎరిక్సన్ విన్లాండ్ ఆఫ్ వైన్ అని పేరు పెట్టాడు. ఆధారాలు ఇది కేవలం కథ మాత్రమే కాదు. 1960లలో పురాతత్వ శాస్త్రవేత్తలు కెనడాలోని ఎల్ఎన్స్ ఆక్స్ మీడోస్ అనే ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ వైకింగ్స్ నిర్మించుకున్న ఇల్లు, వారు వాడిన ఇనుపు వస్తువులు దొరికాయి. దీంతో కొలంబస్ కంటే ముందే వైకింగ్స్ అమెరికా వెళ్లారనేది చారిత్రాత్మకంగా రుజువైంది. కాబట్టి అధికారికంగా ఉత్తర అమెరికాను కనుగొన్న మొదటి యూరోపియన్ నావికుడు లీఫ్ ఎరిక్సన్.